నానాజీ గారి గెలుపు అనేది అందరూ ముందే ఊహించిన గెలుపు. యాక్చువల్లీ నానాజీ గారే దాన్ని అనౌన్స్ చేశారు, ఒక 20,000 మెజార్టీ వస్తుందని. కానీ ప్రజలు ఇంత భారీ మెజార్టీని కూటమికి అందిస్తారని అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రజల ప్రతిదీ వాళ్ళ అభిప్రాయం చెప్పడం కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలా భయపడ్డారు. అంటే వీళ్ళు కుతంత్ర రాజకీయాలు, ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఈ పార్టీకి సపోర్ట్ చేసామని తెలిస్తే వాళ్ళు పథకాలు ఆపేస్తారేమో అని ఎవరికి వాళ్ళే సైలెంట్గా ఈ అరాచక పాలన వైతాళించాలని మొత్తం 165 సీట్ల పైన కూటమికి ఇచ్చారు. అందులో జనసేనకి ఒక్క సీటు కూడా రాలేదని, 2019 సీట్లు ఒక సీట్ వచ్చిందని హేళన చేసుకోవాలి వాళ్ళందరికీ. ఇవాళ ఎక్కడైతే పోటీ చేశారో 21 సీట్లు అయితే ఎక్కడైతే పోటీ చేశారో 2 ఎంపీ సీట్లు మొత్తం 21 సీట్లు క్లీన్ స్వీప్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ, రూరల్ ప్రజలకి, మన పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకి ప్రధాన కారణంగా కూటమిని ప్రధానంగా నడిపించిన వ్యక్తిలో ఏ సందేహం లేకుండా చెప్పుకోవాల్సిన వ్యక్తి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి సందేహం ఏం లేదు. ఇప్పుడు కూటమికి, తెలుగుదేశానికి బీజేపీ మద్దతు లేకపోయినా మీరు రావాలండి, మీరు సపోర్ట్ ఉండాలని బీజేపీతో మంతనాలు చేసి బీజేపీతో మన కూటమిని కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ ఇవ్వాలంటే యాక్చువల్లీ ఇవ్వాలి. ఆయన తగ్గారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు పవన్ కళ్యాణ్. అది తెలుసు. చాలా మంది తెలియక మీకు 21 సీట్లే, మీ సీన్ ఇంతే, మీరు కోట సెంచరీగా అయ్యారన్నారు. ఈ రోజు ఫలితాలను బట్టి 21 సీటు గెలిపించుకొని విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి, ఏసీ రూముల్లో వదిలేసి, కారుల్లో లగ్జరీ కారులో తిరగడం వదిలేసి ఆయన రోడ్డు మీద తిరిగేవాడు. ఆయన చేయాల్సిన పని మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా ఆయన ప్రజల కోసం ఈ రాష్ట్రం ఏమైపోద్ది. సార్ నేను ఎంబీఏ చదివాను. మేము 2019 నేను ఎంబీఏ చేసి వచ్చాక సమైక్యాంధ్ర వచ్చాం సార్. ఆ తర్వాత జగన్ గారు వచ్చారు సార్. మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఏదో చిన్న వ్యాపారం చేసుకుని పోతున్నాం. కానీ మా తర్వాత తరం కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వకపోయినా ఆయనకి ఏం ఒరిగిదే లేదండి, రాష్ట్రానికి నష్టం. ఇవాళ మంచి నాయకులు లేదండి, ఎక్కడ మంచి నాయకుడు ఎక్కడ ఉన్నారో. నిష్పాక్షపాతంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి ఆయన కూటమి విజయం సాధించింది. ఈ కూటమి విజయానికి, ఎన్డీఏ విజయానికి, మొత్తం కూటమి విజయానికి కూడా కారణం ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయమే. దీని మీద చాలా ఆనందిస్తాం సార్. ఆయన అభిమానులుగా మేము దగ్గర ప్రజారాజ్యం నుంచి మేము పవన్ కళ్యాణ్ గారి వెనక, ప్రజారాజ్యం వెనక చిరంజీవి గారి వెనకాల ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నాం. అంటే ఒకటి, చాలా మంది ఏమన్నారంటే కాపులే ఉంటారని. నేను యాదవ్ సార్, నేను గొల్ల జాతికి చెందినవాడిని. నాకు పవన్ కళ్యాణ్ అంటే చిన్నటి అభిమానం. ఆయన సినిమాల ద్వారా కాదు, ఆయన వ్యక్తిగతంగా అభిమానం. ఆయన చేసి విరాళాలు కానీ, ఆయన స్పందించే విధానం కానీ, ఆ విధానమే మాకు నచ్చి ఆయన అభిమానంగా ఇరుగా కోరుకున్నాం. అదే ఆ అభిమానం మమ్మల్ని ఈ రాజకీయాల్లోకి నడిపించింది.